పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్. ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. స్వచ్ఛమైన సుందరమైన ఆంధ్రప్రదేశ్ ను నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతోంది ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఇవాళ రేపు అసెంబ్లీకి సెలవు. ఈ నెల 27తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 22న వ్యవసాయం, 23న శాంతి భద్రతలు, 24న ప్రభుత్వ బిజినెస్ పై చర్చించనున్నారు. 25న ఆరోగ్యంపై స్వల్పకాలికంగా చర్చిస్తారు. 27న సూపర్ 6 అమలుపై స్వల్పకాలికంగా చర్చిస్తారు. టీడీపీలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు చేరారు. మర్రి రాజశేఖర్ తో పాటు కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి చూసే చేరామంటున్నారు మర్రి రాజశేఖర్. 6 నెలలుగా తమ రాజీనామాలు ఆమోదించడం లేదన్నారు. సొంత గూటికి వచ్చినట్టుంది అన్నారు బల్లి కళ్యాణ్. బేషరతుగానే టీడీపీలోకి చేరామన్నారు. ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడాది ధర పతనమై నష్టపోతున్న ఉల్లి రైతులకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయలు చొప్పున సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో 24,218 మందికి లబ్ధి జరగనుంది. దీనివల్ల ప్రభుత్వంపై 100 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డిని పోలీసులు విచారించారు. శనీశ్వరుడి విగ్రహం వివాదంలో తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాగా దాదాపు 4.5 గంటల పాటు విచారించారు. విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బొమ్మన తెలిపారు. ఆయన్ని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. కప్పిన కండువాలో ఏముందో వారికి తెలియదని చెప్పారు. ఎవరింటికైనా వెళ్తే ఏం భోజనం పెడతారో ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి 5,000 ఇప్పటికీ బీఆర్ఎస్ కే వెళ్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేల బలముందని అసెంబ్లీలో హరీష్ రావు ఆన్ రికార్డ్ చెప్పారన్నారు సీఎం రేవంత్. హరీష్ రావు ప్రకటన అతి తెలివితో కూడుకుంది అన్నారు మంత్రి ఉత్తమ్. తమ్మిడిహెట్టి నిర్మాణానికి 35,000 కోట్ల ఖర్చు అనే మాట అబద్ధం ఉన్నారు. అతి తెలివితో ఆయన ప్రజల ముందు అబాసుపాలు కావటం ఖాయమన్నారు. హరీష్ అసత్య ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేశామన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా ఆర్థిక నేరాలు చేశారని విమర్శించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. నిజంగా బడేభాయ్ చోటేభాయ్ మోదీ, కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ ను మోదీ, అమిత్ షా కాపాడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు నమ్మారన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను ఓడించారన్నారు. ఓటు చోరీ కంటే ఎమ్మెల్యే చోరీ పెద్ద నేరమన్నారు కేటీఆర్. దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు తెలంగాణకు మరణ శాసనం లాంటిది అన్నారు కేటీఆర్. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్. కర్ణాటక కాంగ్రెస్ నిర్ణయాన్ని రేవంత్ ఎందుకు అడ్డుకోవట్లేదు అన్నారు. కేటీఆర్ సొంత చెల్లిని పార్టీ నుంచి తరిమేశారన్నారు కాంగ్రెస్ నాయకురాలు సునీతారావు. కేటీఆర్ కి ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామన్నారు. కేటీఆర్ వస్తే 6 గ్యారెంటీలు అమలవుతున్న తీరు చూపిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో నెట్వర్క్ హాస్పిటల్స్ చర్చలు సఫలమయ్యాయి. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్. ఇవాటి నుంచి తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి దామోదర. ఈ నెల 28న అచ్చంపేటలో జరిగే బీఆర్ఎస్ సభాస్థలిని పరిశీలించారు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు నిరంజన్ రెడ్డి. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతోందని, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులపై కేసులు వేసి అడ్డుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా దివాళా తీస్తుంటే సీఎం, మంత్రులు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగటం అవసరమా అంటూ నిలదీశారు బీసీ నేత కృష్ణయ్య. మంత్రులు, ఎమ్మెల్యేలు కమిషన్లకు అలవాటు పడి విద్యార్థులను ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థుల మెస్ ఛార్జీలకు మాత్రం నిధులు లేవనటం బాధాకరమన్నారు. ఏపీ లిక్కర్ కేసులో దాడులపై ఈడీ కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఈడీ ఈ స్కామ్ ద్వారా ఖజానాకు 4,000 కోట్ల రూపాయలు గండిపడినట్లు గుర్తించింది. ఈడీ సోదాల్లో 38 లక్షల నగదుని స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకుంది.
ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రెండవ రోజు విచారించనున్నారు సిట్ అధికారులు. ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు విచారించనున్నారు. తొలి రోజు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఆయన ఏ ఒక్కదానికి సరైన సమాధానాలు చెప్పలేదని అధికారులు అంటున్నారు. పిఎల్ఆర్ సంస్థ ఖాతాలోకి మద్యం ముడుపుల సొమ్ము జమ కావడంపై ఆరా తీస్తున్నారు. మద్దిపాటి సంధ్యారాణి కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు పోలీసులు. కందుకూరులో 4 ఎకరాలు, విజయవాడ గన్నవరంలో కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు మణికొండ, కుకట్పల్లి, ప్రగతి నగర్ లో ఫ్లాట్స్ కొనుగోలు చేశారు సంధ్యారాణి. ఇటీవలే ఆదిలాబాద్లోని ఓ బ్యాంకు వేలంలో 3 అంతస్తుల భవనం కూడా కొనుగోలు చేశారామె. సంధ్యారాణికి చెందిన ఇండియన్ ఓవర్సీస్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను నూతన చైర్మన్ రమేష్ నాయుడు దర్శించుకున్నారు. రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా స్వామివార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలను రమేష్ నాయుడుకు అధికారులు అందించారు. హైదరాబాద్ కొండాపూర్లో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8 బృందాలుగా విడిపోయి చెన్నై, కొండాపూర్లలో తనిఖీలు చేశారు. కొండాపూర్లోని ట్రాన్స్టెల్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనిల్ రెడ్డి సమీప బంధువు. విశాఖలో కల్తీ నెయ్యి తయారీ ముఠా గుట్టురట్టింది. పూర్ణ మార్కెట్ సమీపంలో ఓ లాడ్జ్ లో గుట్టుగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు కొంతమంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. 120 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. బళ్ళారికి చెందిన 5 ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యి సీజ్ చేసి ఆ శాంపిల్స్ ని సేకరించారు. వనస్పతి, రంగులు, క్రీమ్ తో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆవు నెయ్యి పేరుతో క్యాటరింగ్ సంస్థలతో పాటు షాపులకు కూడా ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నారు. కుకట్పల్లి వివేకానంద నగర్ లో 2 తల్ల పాము విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు పోలీసులు. రెడ్ బ్యాగుల్లో పెట్టి విక్రయిస్తూ ఉండగా సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 తల్ల పాము బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులపై దస్తావేజులు రాసేవారు రోడ్డెక్కారు. మార్కాపురంలో తమ షాపులని మూసేశారని, ఆధార్, ఓటీపీ, ఆటో మ్యూటేషన్ తో క్రయ విక్రయాలదారులతో పాటు తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. యూరియా ఇప్పించాలని పోలీసుల కాళ్లు మొక్కుతున్నారు రైతులు. యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. అర్ధరాత్రైనా యూరియా తిప్పలు తప్పడం లేదని మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కురిసిన భారీ వర్షానికి విషాద ఘటనలు వెలుగు చూశాయి. 3 ఘటనలలో 3 మృతి చెందారు, ఒకరు గల్లంతయ్యారు. స్కూల్ కి వెళ్లి వస్తూ డైట్ మున్సిపల్ పార్క్ వద్ద ఆటో బోల్తా పడి యామిని అనే చిన్నారి వర్షపు నీటిలో పడి గల్లంతైంది. ఎస్ఎన్ కాలనీ సమీపంలోని గున్నిగుంట్ల రోడ్లో ఆటో బోల్తా పడి వర్షపు నీటిలో మునిగి తల్లి, బిడ్డ చనిపోయారు. అదే కాలనీలో ఇంట్లోకి వర్షపు నీరు చేరటంతో బయటకొచ్చి ఇంటి ముందున్న సైడ్ కాలువలో పడి ఒక వ్యక్తి చనిపోయాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో కురుస్తున్న కుండపోత వానతో నగరం తడిసిముద్దైంది. రాత్రి హైదరాబాద్ లోని పలు చోట్ల కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వర్షం నీరు చేరుకోవడంతో రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి. ఇవాళ ముంబై, గుజరాత్ లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ ప్రారంభించబోతున్నారు. ముంబై నుంచి గుజరాత్ వెళ్లనున్నారు. తర్వాత మోదీ 34,200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ధోలేరాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. బీహార్లో జన్ సురాజ్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఎన్డీఏ నేతలపై మండిపడ్డారు ప్రశాంత్ కిషోర్. 10వ తరగతి పూర్తి చేయని డిప్యూటీ సీఎం సామ్రాజ్ చౌదరి డిగ్రీ పట్టా పొందారన్నారు. బీజేపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. బీజేపీ నేతలు లాలూ కంటే ఎక్కువ అవినీతి పరులన్నారు. అక్రమాల వల్లే ఆర్జేడీ అధికారం కోల్పోయిందన్నారు ప్రశాంత్ కిషోర్. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇవాళ నాగపట్నం, తిరువారూరులో పర్యటించబోతున్నారు విజయ్. ఆయన పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. విజయ్ వాహనంతో పాటు 5 వాహనాలకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మధ్యాహ్నం 1 గంటలోపు పర్యటన ముగించాలని షరతులు విధించారు. బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్యోగాల నోటిఫికేషన్ను విడుదల చేయాలంటూ అభ్యర్థులు భారీ ర్యాలీ చేపట్టారు. బీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
భారత్లో జెన్జీ ఉద్యమం వస్తుంది అని ఓట్ల చోరీని యువతతో కలిసి అడ్డుకుంటామన్నారు రాహుల్ గాంధీ. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ గా మారిపోయారంటూ మండిపడ్డారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. బాలాకోట్ దాడులపై కొందరు ఆధారాలు కావాలని అడిగారన్నారు ఎయిర్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్. ఈసారి పక్కా ప్లానింగ్ తో ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడులు ప్రపంచం మొత్తం చూసిందన్నారు. వైనాడ్లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. సోనియా కూడా వైనాడ్ చేరుకున్నారు. ప్రియాంకతో కలిసి పలు గ్రామాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉనికిలో లేని రాజకీయ పార్టీలపై కొరడా జలిపించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసారి 474 పార్టీలను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. 2 నెలల వ్యవధిలో 808 రాజకీయ పార్టీలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఓబుళపురం గనుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్ సరిహద్దుల ఖరారుపై కమిటీ వేసింది. జస్టిస్ సుధాంశు ధూలియా నేతృత్వంలోని కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. 2006లో భారత ప్రభుత్వ సూచనతోనే తాను పాకిస్తాన్లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ ను కలిసినట్లు వెల్లడించారు. భారత్ వచ్చాక అప్పటి ప్రధాని మన్మోహన్ ధన్యవాదాలు కూడా తెలిపారన్నారు. ఉత్తర కొరియా ఆధునిక ఆయుధ సంపత్తిపై దృష్టి సారించింది. మల్టీపర్పస్ డ్రోన్లు, మానవరహిత నిఘా విమానాల పనితీరు పరీక్షలను కిమ్ స్వయంగా పరీక్షించారు. ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే తమ మొదటి లక్ష్యమన్నారు కిమ్. అంకిత్ కొయ్యా, నీలఖీ పాత్ర నటించిన చిత్రం బ్యూటీ సెప్టెంబర్ 19న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన వస్తోందంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. సీనియర్ నరేష్ ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించారు. ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత్ కు పసికున్న ఒమాన్ ముచ్చెమటలు పట్టించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 21 పరుగుల తేడాతో ఒమాన్ పై గెలిచింది. తొలిసారి టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శాంసన్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఆకట్టుకున్నారు. ఫైజల్, జితేన్, కలీం 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఒమాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓడింది. అమీర్, కలీం, అహ్మద్, మీర్జా అర్ధ సెంచరీలు చేశారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ ఆఖరి స్థానానికి పరిమితమయ్యారు. పవర్డ్ బై NBC బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.